అందరికీ నమస్కారం. స్కూల్ ఆఫ్ అసెన్షన్ పర్ల్స్ ఆఫ్ విజ్డమ్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనము గురువు పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. మొదటిగా ఒక విషయం అర్థం చేసుకుందాము. చాలామంది ఒక వ్యక్తి గనుక ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటే ఆ వ్యక్తికి ఆకర్షితులవుతారు. కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయాలు చెప్పడం జరుగుతోంది, ఆ వ్యక్తి ఆ విషయాలు విందాం తెలుసుకుందాం అనుకుంటారు. కుతూహలంతో ఆ విషయాలు వినడానికి ముందుకు వస్తారు. కానీ అలా వింటూ కామెంట్ చేయడం, కంపేర్ చేయడం మొదలు పెడతారు. ముందుగా వాళ్ళకి దేని గురించి తెలిసి ఉండదు. విన్న విషయాలు మనసు లోతుల్లో కరెక్ట్ అని అనిపించినా యాక్సెప్టెన్స్ ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళు మొదటిసారి వింటున్నారు కదా. చాలా టైం పడుతుంది యాక్సెప్ట్ చేయడానికి. వింటున్న విషయాల గురించి అవగాహన సరిగ్గా లేకపోతే కొంత ఓపిక పట్టి అంతర్గతంగా వెళ్ళి క్లారిటీ తెచ్చుకోవాలి. అంతేకాని తొందరపడి క్రిటిసైజ్ చేయకూడదు. ఇంకా ఇలాగా మనము ఒకరి మాటలు నచ్చి ఫాలో అవ్వడం మొదలు పెడతాము. ఆ వ్యక్తిని మనం గురువుగా యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఆ గురువు పట్ల ఎంతో మర్యాద, వినమ్రతతో ఉండాలి. ఎప్పుడూ హయ్యర్ లెవెల్లోనే ఉంచాలి ఆ వ్యక్తిని, ఆ గురువుని. మనతో సరదాగా మాట్లాడేస్తున్నారు కదా అని మనము మన గీత దాటకూడదు. మన ప్రవర్తనని అంటే బోత్ వర్బల్లీ అండ్ నాన్ వర్బల్లీ అంటే మాటలలోనూ ప్రవర్తనలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. తప్పుదో పట్టకూడదు. నేను చాలా మోడర్న్, నేను చాలా ఫార్వర్డ్ థింకింగ్ అనుకుంటూ ఏకవచనం వాడకూడదు. గురువు పట్ల మనము మన పరిధిల్లోనే ఉండాలి. మనము ఎదుర్కొనే ఎన్నో విషయాలను, ఛాలెంజెస్ను మనము గురువు దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాము. ఎంతో సహనంతో విని ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది గురువు ద్వారా. అది మనము పాటిస్తామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనము మన లెవెల్లో ఉండే ఇష్యూస్కి సతమతం అవుతూ ఉంటే ఒక గురువు 1000 రెట్ల ఛాలెంజెస్తో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో నా సమస్యకు పరిష్కారం చెప్పడం లేదు అని క్రిటిసైజ్ చేయకూడదు. గురువు ఎప్పుడు మన చేయిని వదిలిపెట్టరు. తన చేతిని వదలొద్దని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఎంతమంది వింటున్నారు ఆ మాట? లైట్ హోల్డ్ చేసినప్పుడు ఒక మనిషిని పడేయడానికి ఎన్నో శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అవి ఎనర్జీ పారాసైట్స్ కూడా కావచ్చు. ఎప్పుడైతే ఇది ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆ ఎనర్జీ డ్రెయిన్ మన గురువుకి తప్పకుండా అర్థమవుతుంది, తెలిసిపోతుంది. ఆ సందర్భంలో మనకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి, అవేర్నెస్లో ఉండాలి. ఆ మాటలు వినేటప్పుడు ఇది డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా కూడా చెప్పడం జరుగుతుంది మనకి. నా గురించి ఇలా మాట్లాడారు, నాకు నచ్చలేదు అని మనం వెనక్కి వెళ్ళకూడదు. ఒక టీచర్ ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు నీతోనే కంపేర్ చేసుకో అని. ఇవాళ నేను ఎలా ఉన్నాను, రేపటి రోజు ఎలా ఉంటాను, వారం రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత ఎలా ఉంటాను, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, నేను బెటర్ అయ్యానా లేదా, ఈ కంపారిజన్ వేరే వాళ్ళతో ఉండకూడదు. ఎన్నోసార్లు చెప్పడం జరుగుతూ ఉంటుంది గురువు ద్వారా. ఎందుకంటే గురువుకి అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. ఇది ఎందుకంటే అందరి చేత డివైన్ వర్కే జరుగుతోంది కదా. గురువు ఎప్పుడూ కూడా మన భౌతిక శరీరంని మించి చూడడం జరుగుతుంది. అసలు మనం గురువుకి మనస్ఫూర్తిగా ప్రేమతో కనెక్ట్ అవుతే వారి సమక్షంలో మనము ఒక స్టిల్నెస్ అంటే నిశ్చలత్వం అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అలా ఉన్నప్పుడు వారి నోటి ద్వారా వచ్చే జర్మ్స్ ఆఫ్ విజ్డమ్ని అంటే ఆ ఉన్నత జ్ఞానాన్ని మనం చక్కగా గ్రహించగలుగుతాము. అది మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది.
మనము గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మన భౌతిక శరీరాన్ని మించి అంటే బియాండ్ ద ఫిజికల్ బాడీ ఒక గురువుకి కనిపిస్తూ ఉంటుంది. అలాగనే మనము కూడా గురువు యొక్క భౌతిక శరీరాన్ని మించి చూడాలి. తప్పులు చేసినప్పుడు ఎంత సన్నిహితులైనా కూడా ఒక్కొక్కసారి క్షమించరేమో, కానీ ఒక గురువు మాత్రమే ఆ వ్యక్తి చేసిన తప్పుకి అసలైన కారణం ఏ లెవెల్లో ఉంటుంది అని గ్రహించి క్షమించడం జరుగుతుంది. కానీ దీన్ని మనం అలుసుగా తీసుకోకూడదు. నేను తప్పు చేశాను, క్షమించేస్తారులే అని మనం అది పదే పదే ఒక హ్యాబిట్ లాగా చేసుకోకూడదు. ఇప్పుడు భూమి మీద పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది. అందరూ కూడా వారి స్థిరత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తించడానికి ట్రై చేయాలి. కాంతిని ఎంత ఎక్కువగా అయితే అంత యాంకర్ చేయడానికి ట్రై చేయాలి. విజయం కాంతిదే. థ్యాంక్ యూ.